హాయ్ హలో అండి. నాని అన్న ప్యారడైజ్ మూవీ నుంచి ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. 1 నిమిషం 43 సెకండ్ల పాటు ఉండే ఆ టీజర్ మొత్తం ఒక ఎత్తు అయితే, ఆ టీజర్ లో లాస్ట్ వచ్చేటువంటి యాక్షన్ బ్లాక్ మరొక ఎత్తు. నెక్స్ట్ లెవెల్ అండి. బుర్ర పాడుందనమాట. నాకైతే మైండ్ పోయింది ఆ షాట్ చూస్తే. అసలు జైల్లో జరిగే ఫైట్ అనమాట అది. నాని అన్న బ్లేడ్ తో ఫైట్ చేస్తాడనమాట. ఖైదీలందరినీ కూడా బ్లేడ్ తో కోసి చంపేసి శవాలని ఒక కొట్టగా పేర్చుకుని ఆ కొట్ట మీద కూర్చుని తనకు తాను దిష్టి తీసుకుంటాడు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ బర్రిగుడ్లోడి దిష్టి, కత్తులన్నీ కటకట, రక్తమంతా చిటపట అని చెప్పేసి తనకు తానే దిష్టి తీసుకునే యాక్షన్ బ్లాక్ ఏదైతే ఉందో, అరాచకం అరాచకం అమ్మ మొగుడిని చూసినట్టు అనిపించింది నాకు. నాని అన్నలో ఈ యాంగిల్ కూడా ఉందా, అసలు ఇలాంటి పెర్ఫార్మర్ కూడా ఉన్నాడా అని మనం ఆల్రెడీ హిట్ 3లో చూసాం. అంతకు మించినటువంటి వైలెన్స్ అయితే ఈ ప్యారడైస్ మూవీలో ఉండబోతుంది. రాసి పెట్టుకోండి. ఈ జైల్లో జరిగే యాక్షన్ బ్లాక్ ఏదైతే ఉందో రేపు పొద్దున్న థియేటర్లో ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది. సినిమా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ లెవెల్ హై ఇవ్వబోతుంది. రాసి పెట్టుకోండి. అసలు మన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా గారికి ఎలాంటి వైల్డ్ థాట్స్ ఎలా వస్తాయని నాకైతే తెలియదు, కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో దసరా తర్వాత రాబోతున్నటువంటి మూవీ కాబట్టి దసరా కంటే కూడా నెక్స్ట్ లెవెల్ మాస్ ఎలిమెంట్స్ అయితే ఈ మూవీలో ఉండబోతున్నాయని నాకైతే గట్టిగా అనిపిస్తుంది. ఒక్క యాక్షన్ బ్లాకే కాదు, మూవీ మొత్తం మీద నెంబర్ ఆఫ్ యాక్షన్ బ్లాక్స్ ఉండబోతున్నాయి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బ్లడ్ బర్త్ అంటే ఏంటో చూస్తారు. ఈ టీజర్ విషయానికి వస్తే, ఈ టీజర్ లో ఒక 3-4 యాక్షన్ బ్లాక్స్ అయితే చూపించాడు అనమాట. మన నాని అన్న బాడీ మొత్తం బ్లడ్ అయిపోతే కప్పుతో టీ తాగుతూ కూల్ గా ఉన్నాడు అనమాట. అదొక షాట్ కానివ్వండి, డంపియార్డ్ దగ్గర జరిగే షాట్ కానివ్వండి, బనీలు వేసుకునే దగ్గర ఆ షాట్ అవుట్ కానివ్వండి, మన మోహన్ బాబు గారు కత్తి పూచుకుని ఎవడో పీక్ పోసేసే సీన్ కానివ్వండి, మన నిఖిల్ నగేష్ భట్ గారు తీసినటువంటి బాలీవుడ్ మూవీ కిల్ మూవీలో విలన్ అయినటువంటి అతను కూడా మొత్తం రక్తంతో తడిసిపోయాడు అనమాట. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మూవీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బ్లడ్ బర్త్ అంటే ఏంటో చూపించబోతుందని నాకైతే అర్థమవుతుంది. నాని అన్న కెరియర్ లో ది బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ఈ మూవీ నిలవబోతుంది అనడంలో ఎటువంటి డౌట్ కూడా లేదనమాట. ఈ యాక్షన్ బ్లాక్స్ తో పాటు డైరెక్టర్ ఈ మూవీలో మంచి ఎమోషన్స్ కనుక డెలివరీ చేయగలిగితే, పండించగలిగితే ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం అనడంలో ఎటువంటి డౌట్ లేదు. నాని అన్న టైర్ 1 హీరో లిస్ట్ లోకి అయితే అఫీషియల్ గా ఎంటర్ అయితే అయిపోతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంక ఇది పక్కన పెడితే అంతా బాగానే ఉంది టీజర్ లో, కానీ నాని అన్న చెప్పే డైలాగులు ఏవైతే ఉన్నాయో నాకు ఒక్క మొక్క కూడా అర్థం కాలేదండి. ఒకటి కాదు, 2 కాదు, రిపీటెడ్ గా 5 టైమ్స్ చూసాను నేను. ఆ 5 టైమ్స్ కూడా నాకైతే డైలాగ్స్ అయితే అర్థం కాలేదు. అంతేకాదు ఆ డైలాగ్ డెలివరీ కూడా ఏదో నాకంతగా ఎక్కలేదన్నమాట. ఏదో కొత్తగా తీద్దాం, వెరైటీగా తీద్దాం అనుకున్నారో లేకపోతే మరి అంతే లాంగ్వేజో తెలియదు, కానీ నాకైతే అది అంతగా నచ్చలేదు. మరి మనం టీజర్ చూసి డిసైడ్ అయిపోకూడదు. రేపు పొద్దున్న మూవీలో ఏదైనా గట్టిగా ఉండొచ్చేమో. మరి నేనైతే టీజర్ ని బేస్ చేసుకుని మాత్రమే మాట్లాడుతున్నాను. అంతేకాదు ఈ ప్యారడైస్ మూవీ నుంచి స్టార్టింగ్ వచ్చినటువంటి గ్లిమ్స్ ఇచ్చినటువంటి హై ఏదైతే ఉందో, నాకు ఈ ప్యారడైస్ టీజర్ అయితే ఇవ్వలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో అయితే ఈ టీజర్ అయితే లేదు. అంతేకాదు ఆ గ్లిమ్స్ కి ఇచ్చిన బీజిఎం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టరేనా ఈ టీజర్ కి ఇచ్చిందని అనిపించింది. అంత దారుణంగా ఉంది బీజిఎం అయితే. బీజిఎం కూడా నాకు ఏ మాత్రము నచ్చలేదు. ఈ టీజర్ కట్ ఇలా కట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే అది డైరెక్టర్ స్ట్రాటజీ ఏమో అనుకుంటాను. ఈ రీసెంట్ టైంలో ప్యారడైస్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది అనమాట. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించడం కోసమే టీజర్ కట్ ని ఈ విధంగా కట్ చేసేయడేమో అని నేనైతే అనుకుంటున్నాను. మరి చూడాలి. మనం టీజర్ ని చూసి ఏది కూడా డిసైడ్ అయితే అయిపోకూడదు. రేపు పొద్దున్న మూవీ ఎలా ఉంటుందో ఆ మూవీ చూసిన తర్వాత అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఇది మరి వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.